ఈ వీక్ లో ఒక స్టార్టప్ మాత్రం అందరినీ ఆశ్చర్యపడే మాదిరిగా ఫండ్స్ రేజ్ చేయటమే కాదు, వాళ్ళ యూజర్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యారు. అది పూర్తిగా తెలుసుకునే ముందల వెల్కమ్ టు స్టార్టప్ సిఓఈ తెలుగు. ఇట్స్ ఎ కంప్లీట్ స్టార్టప్ నాలెడ్జ్ ఛానల్ అండి. అండ్ నా పేరు శంకర్ గడ్డం. ఈ వీక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ వీక్ లో ఫండ్స్ అయితే దాదాపుగా $447 మిలియన్ కి అయితే ఫండ్స్ అయితే రేజ్ చేశారు. అందులో జెప్టో అనేది ఆల్మోస్ట్ $350 మిలియన్, అంటే 2,850 కోట్ల రూపాయలకి దాదాపుగా ఫండ్స్ అయితే వీళ్ళు రేజ్ చేశారు. అయితే మనం లాస్ట్ 2 వీక్స్ కనుక మీరు ఫాలో అవుతున్నట్టు అయితే, అంటే ఇది వీక్లీ రీక్యాప్ సెషన్ అండి. ఇది థర్స్డే మాత్రమే వీడియో అనేది రిలీజ్ అవుతుంది. సో మీరు కనుక ఫాలో అవుతుంటే మాత్రం మీకు అర్థమయ్యేది, ఈ జెప్టో అనేది క్విక్ కామర్స్ కిందకైతే వస్తుంది. ఈ 3 వీక్స్ కనుక మీరు ఫాలో అయితే ఎంటైర్ ఈకో సిస్టమ్ క్విక్ కామర్స్ బిహైండ్ పడి ఉందని చెప్పేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జెప్టోనే కాదు, తర్వాత స్విగ్గీ వాళ్ళు స్టార్ట్ చేశారు, అమెజాన్ ప్లానింగ్ లో ఉంది, అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు, అండ్ బిగ్ బాస్కెట్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. సో ఎవ్రీబడి బిహైండ్ ఇట్ అనమాట. అందువల్లనే ఆల్రెడీ ఈ ఈకో సిస్టమ్ లో ఆల్రెడీ ఈ క్విక్ కామర్స్ లో ఉన్న జెప్టోకి $350 మిలియన్ ఫండింగ్ అయితే వచ్చింది. మేబీ ఇంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ వస్తుందని తెలిసి మేబీ దే హ్యావ్ రైజ్డ్, వాళ్ళు హ్యూజ్ ఫండ్ అయితే రైజ్ చేశారు. ఈ కాంపిటీషనే కాదు, ఇంకా మాక్సిమం మార్కెట్ ని వీళ్ళందరూ వచ్చే ముందే క్యాప్చర్ చేసుకోవాలని. అయితే ఈ వీక్ లో అనదర్ బిగ్ డీల్ ఏంటంటే, లాల్ స్వీట్స్ అనేది మీరు తరచుగా ఈ సూపర్ మార్కెట్స్ లో ఎక్కువగా ఒక ప్యాకేజ్డ్ స్వీట్స్ అనేది మీరు చూసుంటారు. వీళ్ళు 330 crores కి అయితే వీళ్ళు ఫండ్స్ రేజ్ చేశారు. ఈ వీక్ లో 447 మిలియన్ ఫండింగ్ అయితే రేజ్ చేశారని చెప్పాను. ఇది థర్డ్ లార్జెస్ట్ ఫండింగ్ వీక్ అనే మనం చెప్పుకోవాలి. ఇంతకుముందు ఒకసారి $872 మిలియన్ అయితే ఒక జూన్ వీక్ లో అయితే జరిగింది. తర్వాత 536 అనేది మేలో అయితే ఫండింగ్ రేజ్ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ తో కనుక కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ $10 బిలియన్ కి ఫండింగ్ అయితే వచ్చింది ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టమ్ కి. ఈ ఇయర్ దానికంటే ఎక్కువ అయ్యేటట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పటికే మన ఇండియన్ ఈకో సిస్టమ్ లో ఎక్కువ ఫండ్స్ అయితే రేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా వీ హ్యావ్ మెనీ మంత్స్ లెఫ్ట్ ఆల్సో. ఇంకా చాలా మిరాకిల్స్ అయితే జరిగేదానికి అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మన ఈకో సిస్టమ్, స్టార్టప్ ఈకో సిస్టమ్, ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టమ్ లో ఒక పాజిటివ్ వేలో అనేది వెళ్తా ఉంది. నేను ఇంతకుముందు ఎపిసోడ్స్ లో కూడా చెప్పున్నాను, మన ఎగ్జిట్స్ అనేది చాలా బాగున్నాయి, ఐపీఓలో లిస్ట్ అవుతున్నాయి, ఐపీఓలో కూడా చాలా బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అందువల్ల ఈకో సిస్టంలోకి ఎక్కువ మనీ వచ్చి చేరేదానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అగ్రిటెక్ స్టార్టప్ అగ్రిమ్ అనే వాళ్ళు 145 crores ఫండింగ్ అయితే వీళ్ళు రైజ్ చేశారు. అండ్ ఇంకా కాన్విన్ స్టార్టప్ $6.5 మిలియన్ కి వీళ్ళు ఫండ్స్ రేజ్ చేశారు. అయితే ఇలాగా చాలా మంది ఈ వీక్ లో ఆల్మోస్ట్ 27 డీల్స్ అయితే ఈ వీక్ లో జరిగాయి. చాలా మంది కూడా సీడ్ ఫండింగ్ నుంచి అందరూ కూడా ఎక్కువ ఫండ్స్ అయితే వీళ్ళు రేజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక పక్క స్విగ్గీ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ అయితే బయట పెట్టారు. వాళ్ళ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 36 year-on-year గ్రోత్ అయితే ఉంది. వాళ్ళ రెవెన్యూ గ్రోత్ 11,000 crores ఫైనాన్షియల్ గ్రోత్ గా అయితే వాళ్ళు రెవెన్యూ అయితే చూపించారు. వీళ్ళు లాసెస్ అయితే, అంటే లాస్ట్ ఇయర్ లాసెస్ తో కంపేర్ చేసుకుంటే ఈ లాసెస్ అయితే వాళ్ళు చాలా వరకు అయితే రెడ్యూస్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 44% వాళ్ళు రెడ్యూస్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ 2,350 crores గా ఉన్న వాళ్ళ లాస్ ఈ ఇయర్ కి వచ్చేసరికి 1,850 crores లాస్ మాత్రమే వాళ్ళు చూపించారు. సో మీకు అందరికీ తెలిసింది, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు స్విగ్గీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళాలని అయితే ప్లానింగ్ చేస్తున్నారు. సో దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ద గుడ్ నెంబర్స్ ఎస్ వెల్. దే ఆర్ ఖచ్చితంగా వాళ్ళ స్టార్టప్ ని మెరుగుపరుచుకోవడానికి అయితే వాళ్ళు చూస్తున్నారు. అయితే ఈ వీక్ లో సర్వగ్రామ్ అనే ఒక స్టార్టప్, వీళ్ళు యూజువల్ గా వాళ్ళు ఈ గోల్డ్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, లేకపోతే ఒక ఫార్మ్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ, వీళ్ళు ఎక్కువగా గ్రామాలని బేస్ చేసుకొని అయితే వీళ్ళు ఫండింగ్ అయితే, ఈ లోన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఒక $50 మిలియన్ ఫండింగ్ అయితే రైజ్ చేయాలని అయితే చూస్తున్నారు. అండ్ ట్రావెల్ టెక్ స్టార్టప్ హోస్టెలర్ 32 crores రూపీస్ ఫండింగ్ అయితే వీళ్ళు రైజ్ చేశారు. జస్ట్ $7 మిలియన్ ఫండింగ్ అయితే వీళ్ళు రైజ్ చేశారు. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా హంచ్ అనే స్టార్టప్ అండి, ఇది నాకైతే చాలా ఎక్సలెంట్ వేలో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు December 2022లో వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు $26 మిలియన్ ఫండింగ్ అయితే వాళ్ళు రైజ్ చేశారు. అంటే ఇది దాదాపుగా ఒక 215 crores తో సమానం. అంటే ఇది స్పాన్ ఆఫ్ ఒక
20 months లోనండి. అంటే వాళ్ళు ఇది ఫండింగ్ రైజ్ చేయటమే కాదు, వాళ్ళు ఒక 2 million users కూడా వాళ్ళు అక్వైర్ చేయగలిగారు. అండ్ ఇది ఏంటంటే ఇది ఒక సోషల్ మీడియాకి సంబంధించిన స్టార్టప్. వీళ్ళు ఎక్కువగా పోల్టెక్ అనే ఒక సాఫ్ట్వేర్, అంటే ఈ పోల్స్కి సంబంధించిన ఒక టెక్నాలజీని అయితే వీళ్ళు బిల్డ్ చేశారు. అండ్ దిస్ ఇస్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే ఈ సోషల్ మీడియాలో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ పోల్స్ కాబట్టి, అండ్ ఆల్సో డేటా అక్విజిషన్ కానీ దాంతో వీళ్ళు ఒక ఇన్సైట్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉన్న ఒక స్టార్టప్గా అయితే నాకు అనిపించింది. అండ్ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కూడా అనిపించింది. అంటే ఇవన్నీ మనం ఈ పోల్స్ ఇవన్నీ రెగ్యులర్ స్టఫ్ మనం చూస్తూనే ఉంటాం, కానీ వీళ్ళు చూసిన విధానం, వీళ్ళు చూసిన ఒక స్కేలింగ్ అనేది చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ స్టార్టప్ అనేది నా ఉద్దేశం. అండ్ మీకు ఏవైనా ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే అండ్ ప్లీజ్ గో హెడ్ అండ్ స్టార్ట్ అండి. అయితే ఈ ట్రాయ్ మీరు చాలా మంది చూసుంటారు. ట్రాయ్ అనేది 4-5 years బిఫోర్ ఈ స్పామ్ కంట్రోల్ అనేది చాలా వరకు వీళ్ళు చేస్తారు. అంతా ఇంకా మనకి రావాల్సిన ఒక బ్యాంకింగ్లో కానీ లేకపోతే వేరే వాళ్ళ నుంచి వచ్చే ఎక్కువ కాల్స్ని వీళ్ళు చాలా వరకు బ్యాన్ చేస్తారు అని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకంటే అన్ని మర్చెంట్స్ని అందరినీ కూడా ఎవరైతే వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ ప్రమోషనల్కి సంబంధించిన SMS-ని వాళ్ళు ఈ DLTకి రిజిస్ట్రేషన్ కింద వాళ్ళు చేసి చాలా వరకు బ్యాన్ చేస్తారు అనుకున్నాం. వీటిలోకైతే వాళ్ళు బ్యాన్ చేయడం అనేది జరగలేదు. ఈ మధ్య కాలంలో కనుక మనం గమనించినట్టయితే ఇంతకు ముందు సండేస్ టైమ్స్ మనకు కాల్స్ వచ్చేది కాదండి, అండ్ 6 o'clock పైన కూడా మనకి కాల్స్ వచ్చేవి కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఒక 4-5 years నుంచి మనకి సండేస్ కాల్స్ వస్తున్నాయి, అండ్ 8 o'clock 9 o'clock కూడా మనకు కాల్స్ వస్తున్నాయి. సో ఈ కంప్లైంట్స్ అనేది మనం అనుకుంటున్నాం, ఈ కంప్లైంట్స్ అనేది చాలా వరకు కూడా ట్రాయ్ దగ్గరికి వెళ్ళాయి. ఈ ఇయర్లో ఫస్ట్ హాఫ్ గాను 7.9 lakhs కంప్లైంట్స్ అయితే ట్రాయ్ దగ్గరికి వెళ్ళాయి. అందుకనే వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఆల్మోస్ట్ 2.75 lakh వాళ్ళు మొబైల్ నెంబర్స్ని అయితే బ్యాన్ చేయాలని చూశారు. దాంట్లో భాగంగా ఒక 50 entities అయితే వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో అయితే పెట్టారు. సెంట్రల్ లాంచ్ అండి ఒక అగ్రిషూర్ అనే ఒక ఫండ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేశారు. ఈ ఫండ్ అంతటినీ కూడా అగ్రిటెక్ స్టార్టప్స్ కి అయితే వాళ్ళు యూటిలైజ్ చేసుకోబోతున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక 250 crores ఇస్తుంది, అండ్ 250 crores నాబార్డ్ నుంచి వాళ్ళు తీసుకొని వస్తున్నారు, అండ్ రిమైనింగ్ 250 crores వచ్చేసి ఈ బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ టెక్ కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా రిమైనింగ్ 250 crores కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అ గుడ్ సైన్ అండి. మీరు ఎవరు కూడా ఏదన్నా అగ్రిటెక్ స్టార్టప్స్ కానీ ఉంటే ఈ ఫండింగ్ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలో, ఎలా పొందాలో అనేది మీరు రీసెర్చ్ చేసుకొని అండ్ ప్లీజ్ డూ అప్లై. కార్దేకో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళు క్యారమ్ అనే ఒక స్టార్టప్ మీద అయితే ఇన్వెస్ట్ చేశారు, బట్ ఈ ఫైనాన్షియల్స్ అనేది డిస్క్లోజ్ చేయలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది జస్ట్ స్టార్టెడ్ కంపెనీ అండి. 2024లోనే ఇది కంపెనీ అయితే స్టార్ట్ అయింది. ఓన్లీ వాళ్ళు ఒక 500 ఈ ఫ్లీట్ మేనేజ్మెంట్ వెహికల్స్ అయితే వాళ్ళ సిస్టంలో ఉన్నాయి. ఇది ఒక రకంగా చూసుకుంటే ఒక బెస్ట్ డీల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక తక్కువ టైంలోనే ద మేజర్ కంపెనీ నుంచి ఫండింగ్ రావటం అనేది, అంటే కార్దేకో అనేది కూడా చిన్నది కాదండి, అండ్ $1.5 billion వర్త్ కంపెనీ అది. సో వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం అనేది తక్కువ టైంలోనే వచ్చినందుకు ఇట్స్ ఏ గుడ్ సైన్ అనే చెప్పుకోవాలి. ఇంకా ఈ వీక్ లో చాలా అయితే జరిగాయి. అండ్ లెట్స్ వెంచర్ వాళ్ళు డెబ్ట్ ఫైనాన్సింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అంటే ఇది క్యాపిటల్ లోన్స్, రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్, సప్లై చైన్ ఫైనాన్సింగ్, ఇలాగా వాళ్ళు ఈ డెబ్ట్ ఫైనాన్సింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారండి. దాని గురించి ఇంకోసారి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అంటే ఇదండి ఈ వీక్స్ యొక్క కంప్లీట్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ డీటెయిల్స్. అయితే నేను ఎప్పుడు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, అండ్ మీకు ఎలాగా ఏ ఫార్మాట్ లో మీకు డీటెయిల్స్ అనేది నేను అందివ్వాలి. అంటే ఇది ఒక బోరింగ్ వీడియో కనుక మీకు అనిపిస్తే మాత్రం, ఆర్ మీకు ఇటువంటి వీడియోలో మీకు కావాలి అంటే ఒక్క వీక్కి సంబంధించింది ఒక వీడియోలోనే ఒక 10 to 15 minutesలోనే తెలిసిపోతుంది అని చెప్పి అనుకుంటే మాత్రం మీరు, అండ్ ప్లీజ్ డూ కామెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ వెరీ సపోర్టింగ్ ఫర్ అస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.